హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. ఈరోజు మనసంతా నువ్వే సీరియల్ ఫుల్ ఎపిసోడ్ మీకోసం. గౌతమ్ యష్ వాళ్ళ ఇంటికి వస్తాడు. గౌతమ్ చూసి పిల్లలు కిడ్నాప్ చేద్దామని వచ్చిన వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని గౌతమ్ చూసి ఆగండి, ఎవరు మీరు అని అడుగుతాడు. వాళ్ళు ఆగి ఈ ఏరియా వాళ్ళమే అంటారు. ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. రావణ్కి పందిరి వేస్తున్నాం సార్, దానికి చందాకు వచ్చాం సార్ అని చెప్తారు. డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి, తర్వాత వద్దామని వెళ్ళిపోతున్నాం అని చెప్తారు. పర్మిషన్ ఉందా అని అడుగుతాడు గౌతమ్. దానికి వాళ్ళు సైలెంట్గా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. మీ టెన్షన్ చూస్తేనే అర్థమవుతుంది మీ దగ్గర పర్మిషన్ లేదని. పర్మిషన్ లేకుండా సిటీలో చందాలు అడగకూడదని మీకు తెలీదా? ఈసారి పర్మిషన్ తీసుకోండి అని చెప్పి పంపించేస్తాడు. కాలింగ్ బెల్ కొడతాడు గౌతమ్. శశి, రిషి వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. హాయ్ అంకుల్ అంటారు. ఇంట్లో డాడీ లేరా అని అడుగుతాడు గౌతమ్. లేరు, ఫ్యాక్టరీ ఇనాగరేషన్ ఫంక్షన్కి వెళ్ళారు అంకుల్ అందరూ అని చెప్తారు. మీరు వెళ్ళలేదేం అని అడుగుతాడు గౌతమ్. చిన్న ప్రాబ్లం అంకుల్, అందుకే వెళ్ళలేదంటాడు రిషి. సరే, డోర్ క్లోజ్ చేసుకోండి. ఎవరైనా వస్తే తెలిసిన వాళ్ళు అయితేనే డోర్ ఓపెన్ చేయండి, లేదంటే తర్వాత రండి అని చెప్పి పంపించేయండి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు. యష్ వాళ్ళందరూ ఫంక్షన్కి వస్తారు. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ బాగా జరుగుతున్నాయా అని పిఏని అడుగుతాడు యష్. ఆ సార్, బాగా జరుగుతున్నాయి అంటుంది పిఏ. కన్యాకుమారి సంధ్య వెళుతూ, కన్యాకుమారి అమ్మి చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా కోట్ల ప్రాజెక్ట్ అమ్మి అనే ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి మురిసిపోతూ ఉంటుంది. మా ఆయన యష్ మామూలుడు కాదు మరి, 100 కోట్ల ప్రాజెక్ట్ ఇది అంటుంది సంధ్య. ఆ యష్ అప్పికి సంధ్య, నువ్వు భార్యవైతే ఈ 100 కోట్ల ఆస్తంతా నీదే అమ్మి అంటుంది కన్యాకుమారి. అవును, ఆ సింధు జైలుకి పోతే ఈ ఆస్తంతా నీ కూతురుదే అమ్మి అంటుంది సంధ్య. అలా వాళ్ళిద్దరూ మురిసిపోతూ ఉంటారు. యష్, ఆ వెల్కమ్ బోర్డు బయట పెట్టమన్నా కదా, ఇక్కడెందుకు పెట్టావు అని అడుగుతాడు ఒక అబ్బాయిని పిలిచి. సింధు మేడం ఇక్కడ పెట్టమన్నారు సార్ అని అంటాడు. అవునా, మేడంని పిలు అంటాడు యష్. సింధుని యష్ దగ్గరికి పిలుచుకుని వస్తాడు అబ్బాయి. ఎందుకు ఈ వెల్కమ్ బోర్డు ఇక్కడ పెట్టించావు, నేను బయట పెట్టమన్నాను కదా అంటాడు యష్. బయట అయితే ఒక్కరికే అన్నట్లుగా ఉంటుంది, ఇక్కడైతే అందరికీ వెల్కమ్ అన్నట్లు ఉంటుంది, అందుకే ఇక్కడ పెట్టించాను అంటుంది. ఏదోలా చెయ్యి అని వెళ్ళిపోతాడు యష్. దమయంతి ఎవరి కోసమో వెతుకుతూ ఉంటుంది. కన్యాకుమారి అది గమనిస్తుంది. ఎవరి కోసమో మీ అత్త వెతుకుతుందమ్మి అని సంధ్యకు చెప్తుంది. ఏమో నాకు తెలియదు అంటుంది సంధ్య. ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి దగ్గరికి దమయంతి వెళుతుంది. నీకు డబ్బులు వచ్చాయి కదా అంటుంది. వచ్చాయండి, ఏం చేయాలి చెప్పండి అంటాడు. దమయంతి సీక్రెట్గా ఆ అబ్బాయితో చాలాసేపు ఏదో చెప్తుంది. ఇదంతా గమనిస్తుంది కన్యాకుమారి. ఆ మీడియా అబ్బాయితో ఏదో మాట్లాడుతుందా దమయంతి అని చెప్తుంది సంధ్యకి. దావత్త ఏం చేసినా ఆ సింధు నాశనానికి చేస్తుందమ్మి అంటుంది సంధ్య. ఏదేమైనా దమయంతి సింధుతో నిశ్శబ్ద యుద్ధం చేస్తుందమ్మి అని ఇద్దరూ నవ్వుకుంటారు. ఇంతలో యష్కి కాల్ వస్తుంది. సరే అని కాల్ కట్ చేస్తాడు. సునంద మేడం వస్తున్నారంట, బొక్కే తీసుకునిరా అని చెప్తాడు ఒక అబ్బాయితో. సింధు దగ్గరికి వచ్చి, సునంద మేడం వస్తున్నారంట, ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నావా? సునంద మేడమే కదా అన్నీ నిన్ను దగ్గరుండి చూసుకోమన్నారు అంటాడు యష్. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే చేస్తున్నాను. ఎందుకు యష్ అలా దెప్పి పొడుస్తావు, అన్నీ బాగానే చేశాను కదా అంటుంది. ఏమో, ఎప్పుడు ఏం చేస్తావో నాకు తెలియదు కదా, నాకు చెప్పవు కదా అందుకు అని అంటాడు యష్. దానికి సింధి, అయితే ఇప్పటి నుంచి అన్నీ నువ్వే చూసుకో అంటుంది. నాకేం నీ భిక్ష అక్కర్లేదు అంటాడు యష్. ఇంతలో పిఏ వచ్చి, సునంద మేడం వచ్చారు సార్ అని చెప్తుంది. సింధు కూడా బొకే తీసుకురమ్మని చెప్పి బొకేలు తీసుకొని వస్తారు కారు దగ్గరికి. సునందకి యష్, సింధు వెల్కమ్ చెప్తారు. లోపలికి వచ్చాక అందరినీ చూసి, ఫ్యామిలీతో వచ్చావా యష్ అంటుంది. దానికి సంధ్య, అవును, మా అబ్బి చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్ కదా, అందరూ చూద్దామని వచ్చాం మేడం అంటుంది. దమయంతి, చంద్ర కూడా నమస్కారం చేస్తారు సునందకి. కన్యాకుమారి కూడా నమస్కారం చెప్పి బాగున్నారా మేడం అంటుంది. కన్యాకుమారిని చూసిన వెంటనే కోపంగా మొహం పెట్టుకుంటుంది సునంద. ఈవిడని ఎందుకు తీసుకుని వచ్చారు ఫంక్షన్కి? ఈవిడ నోరు మంచిది కాదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి అంటుంది సునంద. ఇంతలో సునందకి కాల్ వస్తుంది. మీకోసమే వెయిట్ చేస్తున్నాం మేడం, రండి అంటుంది సునంద.
అప్పుడు సునంద సింధుతో, మన స్టాఫ్ అందరూ రెడీగా ఉన్నారా, చీఫ్ గెస్ట్ వస్తున్నారు అని చెప్తుంది. రెడీగానే ఉన్నారు మేడం అంటుంది. ఇంతలో చీఫ్ గెస్ట్ వస్తారు. అందరూ కారు దగ్గరికి వెళుతూ ఉంటారు. సింధును తోసుకుని మరీ సంధ్య వెళుతుంది. ఇదంతా గమనిస్తూ ఉంటుంది సునంద. ఆ చీఫ్ గెస్ట్కి మా ఆయన యష్ అని సంధ్య చెప్తుంది. నీ పేరు విన్నాను యష్, నువ్వే కదా సింధుతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తుంది అంటుంది చీఫ్ గెస్ట్. వెంటనే యష్ మొహం మార్చుకొని సింధు వైపు చూసి అవును మేడం నేనే అంటాడు. ఆ చీఫ్ గెస్ట్ని తీసుకుని వచ్చి అందరినీ పరిచయం చేస్తుంది సంధ్య. దానికి సునంద సింధుతో, ఎందుకు సంధ్య అంత అలా పూసుకుంటుంది, నాకు నచ్చలేదు, నిన్ను త్రోసివేసి మరీ అంటుంది. చీఫ్ గెస్ట్ని మీ ఇద్దరినీ కదా ఇన్వైట్ చేయమని చెప్పాను అంటుంది సునంద. సరే వద్దులేండి మేడం, ఆ రోజు యష్ చెప్పాడు కదా తన భార్యతో కలిసి చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేస్తాను అని, అందుకే సంధ్య అలా చేస్తుంది అంటుంది. ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు రిషి శశి. టీవీ ఛానల్ మారుస్తున్నప్పుడు ఈ ఇనాగరేషన్ ఫంక్షన్ అంతా లైవ్ ప్రోగ్రాం వస్తుంది. డాడీ అమ్మ అక్కడే ఉన్నారు అని ఆ లైవ్ ఛానల్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఇంతలో పనమ్మాయికి కాల్ వస్తుంది. వాళ్ళు బాగా కాల్ చేస్తాడు. నువ్వు అర్జెంటుగా రా ఒక 5 minutesలో అని చెప్తాడు. లేదు బావా నేను రాలేను, ఇంట్లో వాళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళారు, పిల్లలు ఇద్దరూ ఉన్నారు, చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అంటుంది పనమ్మాయి. లేదు మీ వీధి చివరే ఉన్నాను, ఒక్క 5 minutes రా, నీకు చీర కొన్నాను, చీర తీసుకుని వెళ్ళిపోదు కానీ అని అంటాడు. సరే అయితే వస్తాను అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఒక్క 2 నిమిషాల్లో నేను వచ్చేస్తాను బజారుకు వెళ్ళి అని చెప్పి, ఎవరొచ్చినా డోర్ తీయకండి అని చెప్పి స్నాక్స్ ఇచ్చి పనమ్మాయి డోర్ వేసుకోండి అని చెప్పి వెళ్తుంది. పనమ్మాయి బయటికి వెళ్ళడం గమనిస్తారు. బయట పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ఆటోలో వెయిట్ చేస్తున్న వాళ్ళు. పనమ్మాయి వెళ్ళిన వెంటనే పనమ్మాయి కూడా బయటికి వెళ్ళింది. ఇదే మంచి సమయం, పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి రండి అని చెప్పి అందరూ లోపలికి వస్తారు. కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తారు. ఆ సౌండ్కి పిల్లలు ఇద్దరు వచ్చి శశి డోర్ ఓపెన్ చేస్తుండగా, రిషి వద్దు డోర్ ఓపెన్ చేయొద్దు, గౌతమ్ అంకుల్ చెప్పారు కదా తెలిసిన వాళ్ళు అయితేనే డోర్ ఓపెన్ చేయమని, నేను చూస్తాను ఆగు అని చెప్పి డోర్లోంచి చూస్తాడు. వాళ్ళు బూచాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు కాదు, మనల్ని తీసుకువెళ్ళిపోవడానికే వచ్చారు, కాబట్టి మనం డోర్ ఓపెన్ చేయొద్దు అని ఇద్దరు అనుకుంటారు. వాళ్ళు కాలింగ్ బెల్ నాన్ స్టాప్గా అలా ప్రెస్ చేస్తూనే ఉంటారు. ఆ సౌండ్కి వాళ్ళు చెవులు గట్టిగా మూసుకొని సోఫాలో కూర్చుంటారు. ఇది ఈరోజు ఎపిసోడ్. డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.